మోషే గారు ఇశ్రాయేలును విడిపించాలి కాబట్టి మాటల యందును కార్యముల యందును సకల విధములైన విద్యల యందును ప్రవీణుడైపోయారండి. అంటే మోషే గారిని ఎక్స్పెక్ట్ చేశారు దేవుడు. సచ్ ఎ గ్రేట్ థింగ్. దేవుడు ఎంత చక్కగా నేర్పించుకుంటారంటే, కొంతమంది ఇక్కడ మన మినిస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది బ్రదర్స్ని, కొంతమంది సిస్టర్స్ని చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈవెన్ మైసెల్ఫ్, నా గురించి కూడా మీరు ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. టెక్నికల్గా చాలా విషయాలు మీరు చూసేటువంటి ఈ ఘనమైన వివాహం కానీ, మరువులేని మేలులు కానీ, ఈ మూవీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్స్ కానీ, వీటన్నిటిలో కూడా మీరు చూస్తే ఇదంతా కూడా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద గ్రౌండ్ వర్క్స్ చాలా చేయాలండి. ఏ టెక్నికల్ నాలెడ్జ్ నేను ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడా కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి నేను జాయిన్ అయ్యి నేర్చుకున్నది ఏం లేదండి. కానీ దేవుడు తన కృపను బట్టి, తన కృపా మహదైశ్వర్యమును బట్టి నేర్పించినటువంటి విధానం తలుచుకుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి.